ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో ఉన్న వారి ఓట్లకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్‌లో ఒక్కరు కూడా ఓటు కోల్పోకూడదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎస్ఐఆర్ పైన అయితే కనుక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, పార్లమెంటు ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ మల్లు రవి, అలాగే డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి ఆన్లైన్ అయ్యేలా చూసుకోవాలంటూ గుర్తించిన ఓటర్లతో మాట్లాడి వారు ఓటు ఎక్కడ ఫైనల్ చేసుకుంటారో చూసుకోవాలని నేతలు సూచించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుటుంబ గుర్తింపు కార్డు ప్రభుత్వ జాప్యం లేకుండా ప్రారంభించిందని, ఇతర ఆధార పత్రాలు చూపించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపాలని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతో అధికారులతో సహకరిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలకు ప్రతిస్పందిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు తొలగించాలని భావిస్తూ ఉండవచ్చని, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక జిల్లాలో 99.75% ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కె హైమవతి గారు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. 1200 మంది ఓటర్ల సంఖ్య దాటిన పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కింద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించినందున ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగా రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ చొరవ చూపాలని కోరారు. ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ పూర్తయిన అనంతరం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16 వరకు కూడా అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 16 నాటికి వాటినన్నింటినీ కూడా పరిష్కరించి అక్టోబర్ 19వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఆగస్టు 10 వరకు కూడా మీకు అవకాశం ఉంది. ఎవరైనా ఇంకా ఓటు అప్డేట్ చేసుకోకపోతే, ఎస్ఐఆర్ పూర్తి చేయకపోతే వెంటనే ఫామ్ పూర్తి చేసి అధికారులకైతే అప్పగించండి.